హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి ది ఆన్‌లైన్ పోర్టల్ డెవలప్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ ది చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 విచ్ వాస్ అమెండెడ్ ఇన్ 2016 ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం లేదు, ఇది క్వశ్చన్ మొత్తం ఇంట్రొడక్షన్ లాంటిదనమాట. సో మనకి క్వశ్చన్ వచ్చి ఏంటంటే ఆన్లైన్ పోర్టల్ ఉంది. ఆన్లైన్ పోర్టల్ మనకి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ మనకి చైల్డ్ లేబరు ప్రివెంట్ చేయడానికి మనకి ఒక ఆన్లైన్ పోర్టల్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఆన్లైన్ పోర్టల్ అంటే ఏంటి, అది క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్లో మనకి కొన్ని వెబ్ పోర్టల్స్ ఇచ్చారు: స్పార్క్, సృజను, యుక్తి, పెన్సిల్. సో మనకి ఇక్కడ వర్డ్స్ ప్లే అనమాట. మన వర్డ్స్ని కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఏం పోర్టల్ ఇది, చైల్డ్ లేబర్ని మనం ప్రివెంట్ చేయాలి. సో అట్లాంటి పోర్టల్కి మనం ఏం పేరు పెట్టచ్చు అని ఆలోచిస్తే స్పార్కు, సృజను, యుక్తి ఇవన్నీ ఏంటి అంటే స్పార్క్ కానీ, సృజన్ కానీ, యుక్తి కానీ ఇవన్నీ మనకి నాలెడ్జ్కి సంబంధించినలాగా ఉన్నాయి. పెన్సిల్ అంటే ఏంటి, స్కూల్కి సంబంధించినలాగా ఉంది. అంటే మనం చైల్డ్ లేబర్ని ప్రివెంట్ చేసి చిల్డ్రన్ని మనం స్కూల్కి పంపించాలి అని మనం ఆలోచించగలిగితే పెన్సిల్ అని పెట్టచ్చు. లేదంటే మనకి డైరెక్ట్ ఆన్సర్ తెలిస్తే పెన్సిల్ అని ఆన్సర్ పెట్టవచ్చు. సో మనం ఇవన్నీ ఒకసారి చూసుకుందాం. పెన్సిల్. సో మనకి పెన్సిల్ పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ పెన్సిల్ అంటే ఏంటంటే ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. సో పెన్సిల్ అంటే ఏంటి, మనకి ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. అంటే చైల్డ్ లేబర్ బాల కార్మికులు మనకి ఉండకూడదు, దానికి మనకి ఎన్ఫోర్స్ చేయడానికి, ఎఫెక్టివ్గా ఎన్ఫోర్స్ చేయడానికి మనకి ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ పేరు పెన్సిల్. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. ఈ పెన్సిల్ పోర్టల్ అనేది మనకి చెప్పుకున్నాం కదా, ఎన్ఫోర్స్ చేయడానికి. దేన్ని ఎన్ఫోర్స్ చేయడానికి? చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే మనకి అమెండ్మెంట్ చేశారు కదా. ఇది ఏంటంటే ఇంతకుముందు ఈ 14 years వరకు కొన్ని అలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు కంప్లీట్ బ్యాన్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years. 14 years కంటే తక్కువ ఏజ్ ఉన్న, 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఎటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా చేయకూడదు. కంప్లీట్ బ్యాన్, అది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటి, అడాలసెంట్స్. ఈ యాక్ట్ ప్రకారం అడాలసెంట్స్ అంటే ఎవరు? 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు వయసు ఉండే పిల్లలు అనమాట. ప్రొహిబిటెడ్ టు వర్క్ ఇన్ హజార్డస్ ఆక్యుపేషన్ ఆర్ ప్రాసెసెస్. మనకి అడాలసెంట్స్ యుక్త వయసు వాళ్ళు 14 నుంచి 18, కౌమార దశ అడాలసెంట్స్ అంటే 14 నుంచి 18 సంవత్సరాలు ఉండే వయసు ఉన్న పిల్లలు మనకి వర్క్ చేయకూడదు, ప్రొహిబిట్ చేస్తారు. ఎక్కడ వర్క్ చేయకూడదు? హజార్డస్ అంటే హానికరమైన ఆక్యుపేషన్స్లో కానీ, వృత్తుల్లో కానీ, ప్రాసెస్లో కానీ మనకి అడాలసెంట్స్ అనేవాళ్ళు 14 to 18 years. సో ఇవి స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేస్తారు. కరెక్టా కాదా అంటే మనం క్లియర్గా చూసుకొని ఏజెస్ ఎంత ఇచ్చారు. 14 years కంటే ఉన్న ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు కంప్లీట్ బ్యాన్ అనమాట. 14 to 18 అయితే వాళ్ళు వర్క్ చేయొచ్చు, కానీ హజార్డస్ ఆక్యుపేషన్స్లో కానీ, ప్రాసెస్లో కానీ వర్క్ చేయకూడదు. సో అది చూసుకోండి. నెక్స్ట్ మనకి ఆన్సర్ వచ్చేసింది. మనకి సింపుల్, ఇక్కడ క్వశ్చన్ ఏం లేదు. ఆన్లైన్ పోర్టల్ ఉంది మనకి చైల్డ్ లేబర్ని ప్రివెంట్ చేయడానికి. ఆన్లైన్ పోర్టల్ పేరేంటి? పెన్సిల్. సో మిగిలిన ఆప్షన్స్ కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ సృజన్ పోర్టల్ అంటే ఏం లేదు, ఇది ఆత్మనిర్భరత గురించి మనకి డిఫెన్స్ సెక్టార్లో. సో ఆన్లైన్ పోర్టల్ ఫర్ ప్రమోటింగ్ ఇండియనైజేషన్ అంటే మనకి సొల్యూషన్స్ ఇన్ ఇండియన్ వే అనమాట. ఇండియనైజేషన్ అంటే మనకి అన్ని ప్రోడక్ట్స్ మనకి ఇండియాకి సూటబుల్ కాదు, మనం ఇండియాకి సూటబుల్గా చేయడాన్నే మనం ఇండియనైజేషన్ అంటాం అనమాట. ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత ఇన్ డిఫెన్స్ సెక్టర్ అనమాట. దానికోసం ఇది మనకి సృజన్ పోర్టల్.
సో మనకి ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ ఐటమ్స్ దట్ ప్రైవేట్ సెక్టర్ కెన్ లోకల్లీ డిజైన్. మనకి అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కొన్ని ప్రోడక్ట్స్ని, ఆ ప్రోడక్ట్స్ని మనం లోకల్గా డెవలప్ చేయగలిగితే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు మనకి హెల్ప్ అవుతుంది, ఆత్మనిర్భరతలో హెల్ప్ అవుతుంది. సో డిజైన్ అండ్ డెవలప్ అండ్ మ్యానుఫ్యాక్చర్. సో ఇది సృజన్ పోర్టల్. సృజన్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇనిషియేటివ్స్ త్రూ జాయింట్ యాక్షన్, అంటే ప్రైవేట్ సెక్టర్ని కూడా మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇండియనైజేషన్ అండ్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భరత ఇన్ డిఫెన్స్ సెక్టర్. నెక్స్ట్ స్పార్క్. స్పార్క్ అంటే గోయింగ్ గ్లోబల్ రీడెఫైనింగ్ ఫ్యూచర్. అంటే మనకి అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్స్ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ని మనం వరల్డ్ ఇన్స్టిట్యూషన్స్తో మనం అనుసంధానించడాన్ని, కొలాబరేషన్స్ బిట్వీన్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ది వరల్డ్. సో అది స్పార్క్ అనమాట. సో ఎవరి ఇనిషియేటివ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఇది కూడా చూసుకోండి, మనకి రాబోయే ఎగ్జామ్స్లో స్పార్క్ ఎవరి ఇనిషియేటివ్ అని మ్యాచింగ్స్ కూడా ఇవ్వచ్చు మనకి. సో ఇది స్పార్క్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్. ఇది మనకి ఈ స్కీమ్ అనేది కోఆర్డినేటెడ్ బై ఎవరు, ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి, ఐఐటి ఖరగ్పూర్ అనమాట. సో అది. నెక్స్ట్ యుక్తి 2.0. మనకి ఫస్ట్ యుక్తి ఉంది, యూత్ మనకి ఇది కంబాటింగ్ మనకి COVID-19 పాండమిక్. ఇప్పుడు మళ్ళీ యుక్తి 2.0ని ఇనిషియేట్ చేస్తారు. ఇది వచ్చి మనకేంటి, ఆత్మనిర్భర భారత్ అభియాన్ని మనకి ముందుకు తీసుకెళ్ళడంలో ఉపయోగపడుతుంది అనమాట. ఈ పోర్టల్ అనేది మనకి స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, రీసెర్చర్స్ కానీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళ ఇన్నోవేషన్స్ని మనం సబ్మిట్ చేయడానికి ఈ యుక్తి పోర్టల్ అనేది యుక్తి 2.0 అనమాట. సో మనకి ఇట్లాంటి ఇనిషియేటివ్స్ అనేవి మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే బిల్డింగ్ ఇన్నోవేషన్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ కల్చర్ ఇన్ ఇండియాస్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విత్ పార్టిసిపేషన్ ఆఫ్ యూత్ ఇన్ నేషనల్ బిల్డింగ్. సో అది, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. సో మనకి ఈ క్వశ్చన్ అనేది సోషల్ ఇష్యూస్లో చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్లో మనకి వెల్ఫేర్ మెకానిజంలో పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఫర్ చిల్డ్రన్ అనే టాపిక్ నుంచి మనకి ఈ క్వశ్చన్ అనేది వచ్చిందనమాట. మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే మనకు ఒక వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ తీసుకుంటున్నారు, దానికి ఒక సోషల్ ఇష్యూ ఉంది, ఆ సోషల్ ఇష్యూ మీద క్వశ్చన్ అడగట్లేదు, ఆ సోషల్ ఇష్యూకి సొల్యూషన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం, బందికూట్ రోబోటిక్ సొల్యూషన్ ఫర్ మాన్యువల్ స్కావెంజింగ్, పెన్సిల్ టు ప్రివెంట్ చైల్డ్ లేబర్. సో అలా అనమాట. సో మనకి ఇంకా కొన్ని పోర్టల్స్ చూసుకొని, ఇంక చాలా పోర్టల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే వర్డ్స్ని బట్టి గుర్తుపెట్టుకుంటా ఉండండి, రాబోయే ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి. సత్యభామ గారు అంటే మనకి తెలిసిందే, భూమాత అంశ. సో ఇది మైనింగ్ రిలేటెడ్. సో అట్లా కొద్దిగా నిమోనిక్స్ లాగా గుర్తుపెట్టుకొని, యూనియన్ మినిస్టర్ ఫర్ కోల్ అండ్ మైన్స్. నెక్స్ట్ అది సత్యభామ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్, సత్యభామ. సో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. సో ఇట్లా పోర్టల్, సత్యభామ పోర్టల్. సో నెక్స్ట్ సేజ్ అంటే ఋషి అనమాట. సో ఓల్డ్ ఏజ్ ఎల్డర్లీ పర్సన్స్, సపోర్ట్ ఇండియాస్ ఎల్డర్లీ పర్సన్స్, వన్ స్టాప్ యాక్సెస్ ఫర్ ఎల్డర్లీ కేర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ బై క్రెడిబుల్ స్టార్టప్స్. సో అట్లా సేజ్. సో నెక్స్ట్ తపస్సు అంటే ట్రైనింగ్, అంటే తపస్సు చేయడం. మనం తపస్సు స్టాండ్స్ ఫర్ ట్రైనింగ్ ఫర్ ఆగ్మెంటింగ్ ప్రొడక్టివిటీ అండ్ సర్వీసెస్. ఇది మనకి ఎందుకు, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్ అనమాట. సో మనకి కోర్స్ మెటీరియల్ ఉంటుంది, అని మనం తపస్సు చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నట్టు మనం ట్రైన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ సురక్ష అంటే రక్షిస్తున్నారు, ఏదో రక్షిస్తున్నారంటే మనకి కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హ్యూమన్ అండ్ ఎలిఫెంట్, నేషనల్ పోర్టల్ ఆన్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనమాట. మనకి కలెక్ట్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్, మేనేజ్మెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఆన్ రియల్ టైమ్ బేసిస్, దానికి సురక్ష అనేది యూజ్ అవుతుంది. సో మనకి పెన్సిల్ చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనకి చైల్డ్ లేబర్ అనమాట. చైల్డ్ లేబర్ గురించి స్టాటిక్స్ కూడా మనకి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అవన్నీ ఒకసారి తెలుసుకోండి అనమాట. మనకి ఆర్టికల్ 24 వచ్చి మనకి ప్రొహిబిట్స్ చేస్తుంది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 14 years ఇన్ ఎనీ ఫ్యాక్టరీ, మైన్ ఆర్ హజారస్ ఆక్యుపేషన్. ఇప్పుడేంటి మనకి కంప్లీట్ బ్యాన్, ఇవేనే కాదు ఏది కూడా మనకి ఎంప్లాయ్మెంట్
చేయకూడదు, 14 ఇయర్స్ కంటే బిలో ఉండాలి. సో నెక్స్ట్ అది యాక్ట్లో మనకి ఆర్టికల్ 23 వచ్చి మనకి ప్రొహిబిట్స్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. నెక్స్ట్ డిపిఎస్పి డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా మనకి ఆర్టికల్ 39E(F) ఉంది. అది కూడా మనకి స్టేట్ని చిల్డ్రన్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎన్ష్యూర్ దేర్ డెవలప్మెంట్, టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఎన్ష్యూర్ దేర్ డెవలప్మెంట్. సో మనకి ఎప్పుడు లాంచ్ అయింది ఈ పెన్సిల్ పోర్టల్ అనేది కూడా ఇంపార్టెంట్, 26 సెప్టెంబర్ 2017లో. సో మనకి ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.